రామ్ రామ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక సంఘటన మీద వీడియో చేయవలసి వస్తుందని అనుకోలేదు నేను ఎప్పుడు. సమాజం తల దించుకునే రోజు ఇది. సమాజం ఎక్కడికి పోతుందనే దానికి నిదర్శనం ఈ న్యూస్. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో 8 ఏళ్ల పాపని, 12 ఏళ్ళు ఇంకా 2 15 ఏళ్ల అబ్బాయిలు ముచ్చుమరి పార్క్లో ఆడుకుంటున్న అమ్మాయిని ఆడుకుందామని పిలిచి పక్కకు తీసుకెళ్లి నోరు మూసి ఒకరి తర్వాత ఒకరు ఇంత అయిపోయినాక ఎక్కడ తెలిసిపోతుందో అని ఆమెని చంపేసి నీళ్ళల్లో పాడేశారు. Even the perpetrators are even they are minors. That's what is quite disturbing for me. ఇది జరిగింది ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు. తల్లిదండ్రులకు బిడ్డ కనపడట్లేదు అని కంప్లైంట్ చేస్తే స్నైపర్ డాగ్స్ని బరిలోకి దించితే ఈ అబ్బాయిల ఇళ్ళకి తీసుకెళ్లటంతో డాగ్స్ హంతకులు దొరికారు. వాళ్ళని విచారించగా మొత్తం చెప్పారు, కానీ ఇప్పటికీ బాలిక బాడీ దొరకలేదు, ఇంకా గాలిస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులకి ఎంతటి శోకం ఇది. ఆడ పార్కింగ్ లో ఆడుకుందని చెప్తున్నారు మేడం. ఆ పార్కింగ్ లోనే రేప్ చేసి చంపేసినామని చెప్తున్నారు మేడం. మీరేం చేస్తుంటారు? మేము కూలి పని మేడం. కూలి పని. మీ ఆయన? మా ఆయన ఒక కూలి పని మేడం. పాపకి ఎన్నేళ్ళు? కరెక్ట్ గా 9 సంవత్సరాలు. అమ్మా నాన్న కూలీ చేసుకుని బతుకుతున్నారు. ఆ 3 అబ్బాయిల తప్పు మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులది, స్నేహితులది, చుట్టూ ఉన్న సమాజం అందరూ కారకులు. 9 ఏళ్ల అమ్మాయికి ఏం తెలుసు ఆడుకుందామని చెప్పిన స్నేహితులే ఇలా చేస్తారని? 12 ఏళ్ళు 15 ఏళ్ల మైనర్ అబ్బాయిలు వాళ్ళ ఆలోచన ఏంటి? అత్యాచారం చేసి తర్వాత ఏమైనా చేసేయచ్చు, నీళ్ళల్లో పాడేయచ్చు, తప్పించుకోవచ్చు అనే ధైర్యం, ఆ ఆలోచన ఎలా వచ్చాయి? భారతదేశంలో మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మరణశిక్ష వేయాలి, కానీ అదే పని మైనర్ అబ్బాయిలు చేస్తే 3 ఏళ్ల శిక్ష వేస్తారు అంతే. ఒక ప్రాణం పోయింది, ఒక ఆడపిల్లని అంత దారుణంగా ప్లాన్ చేసి అత్యాచారం చేసి చంపేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష వేస్తే అది కరెక్ట్ అవుతుందా? తప్పు చేసిన వాడికి, ప్రాణం తీసిన వాడికి శిక్షించడానికి మాత్రం ఏజ్ ఏంటి? ప్రాణం విలువ చంపిన వాడి వయసు వల్ల మారిపోతుందా? మానవ మృగాల చట్టాల్లో ఇలాంటి వారికి 10 దినాల్లోపు ఉరిశిక్ష పడేలా చేయాలి. జైలు బెయిలు అంటూ మరలా బయట తిరుగుతారు వీళ్ళు. మొన్న 9వ తరగతి అమ్మాయిని చంపిన నిందితుడు బెయిల్పై వచ్చేసాడు, బయట తిరుగుతున్నాడు. అందుకే కఠినమైన చర్యలు ఉంటే ఇలాంటివి ఆగుతాయేమో. రేపు మర్డర్ లాంటి కేసుల్లో మైనర్లను కూడా మేజర్లలాగే శిక్షించాలి, అప్పుడే ఈ పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. మొన్నటికి మొన్న జైల్లో బాగా ఉంటున్నాడని 6 ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన వాడికి శిక్ష తగ్గించారు. పోయిన ప్రాణం సంగతి ఏంటి? తిరిగి వస్తుందా? మైనర్ అబ్బాయిలు, 8th క్లాస్ అబ్బాయి, 9th క్లాస్ అబ్బాయిలు ఇలా చేశారంటే నిజంగా ఏం జరుగుతుంది? ఒక ఆడపిల్ల కనిపిస్తే అలా చూడాలి, అలా చేయాలి, ప్రాణమే తీసేయాలి అనే ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? చుట్టూ ఉన్న వాళ్ళని, ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారు, ఎలా చూడమని చెప్తున్నారు అనే దగ్గర నుండి కాదా? అందరి చేతిలో ఫోను, దాంట్లో డేటా. ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? తల్లిదండ్రులు కూడా అడల్ట్ మూవీస్కి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడే మొబైల్స్ కొనిచ్చి ఇచ్చేస్తున్నారు. అదేమన్నా గొప్ప అనుకుంటున్నారా? ఇచ్చినప్పుడు పేరెంటల్ కంట్రోల్ కానీ ఏమన్నా పెట్టి కనీసం ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటున్నారా? అసలు ఫోన్లు ఇవ్వవలసిన అవసరం ఏంటి చిన్నపిల్లలకి? అలా అని ఒక కుటుంబం వాళ్ళ పిల్లలకి ఫోన్లు కట్ చేస్తే సరిపోదు. ఎందుకంటే వేరే అబ్బాయిలు ఫోన్స్ తెచ్చుకుంటే వాళ్ళకి ఉంది, నాకెందుకు లేదు అనే ప్రశ్న వస్తుంది. అందుకే ప్రభుత్వం 18 ఏళ్లలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు నిషేధించాలి. జస్ట్ కీప్యాడ్ ఫోన్లను మాత్రమే ఉపయోగించడానికి తప్పనిసరి చేయాలి. అప్పుడు కంపారిజన్ ఉండదు, ఏ గొడవ ఉండదు, ఎవ్వరూ వాడరు పిల్లలు. ఇలాంటి దారుణమైన నేరాలకు తల్లిదండ్రులను సమానంగా బాధ్యులను చేయాలి. అప్పుడే తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెంచుతారు. ఇంకో పక్క సినిమాల్లో హీరోలే విలన్ రోల్స్ చేసి గ్లోరిఫై చేస్తున్నారు, అదేదో గొప్పగా చూపిస్తున్నారు విలన్లని. హీరోలే చేస్తే ఆ హీరోని ఫాలో అయ్యే వాళ్ళు అదే చేయరా? మహేష్ బాబు థమ్సప్ తాగడు, కానీ థమ్సప్ తాగమని యాడ్ చేస్తాడు. సిగరెట్ తాగడు, కానీ సినిమా కోసం తెగ తాగేస్తాడు సినిమాల్లో. సమాజం పట్ల, ఆయన్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ పట్ల బాధ్యత ఏమైనా ఉందా? ఒక మహేష్ బాబుయే కాదు, అందరి హీరోల గురించి చెప్తున్నా. ఇది గుర్తొచ్చింది కాబట్టి నేను మహేష్ బాబు గారు ఎగ్జాంపుల్ తీసుకున్నా. యూట్యూబ్ చూసి ఇలా చేశామని చెప్పారట ఆ 3.
సినిమాల్లో స్త్రీలను సెక్స్ సింబల్స్గా చూపడం, నైతిక విద్య లేకపోవడం, సామాజిక విలువలు లేకపోవడం, పిల్లలకి ఎంతసేపు అడిగినవి కొనివ్వడమే కానీ విలువలను ఇస్తున్నామా? శివాజీ మహారాజ్ యొక్క సైన్యాధ్యక్షుడు ఒకసారి ఒక ముస్లిం రూలర్తో యుద్ధం గెలిచి అక్కడ ముస్లిం సుబేదార్ కోడల్ని బందీగా తీసుకొస్తాడు. అది చూస్తే శివాజీ మహారాజ్ ఆమె దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, భయపడకు, నువ్వే మా అమ్మవయ్యి ఉంటే నేను నీ అంత అందంగా ఉండేవాడిని కదా, నువ్వు మా అమ్మతో సమానము అని అంతే మర్యాదగా తిరిగి వెనక్కి పంపిస్తాడు. ఆడపిల్లలు ఒక తల్లిని చెల్లిని చూడాలని ఎందుకు అనిపించదు? జిజియాబాయి శివాజీ మహారాజ్కి రామాయణ మహాభారతాలు చెప్తూ, తప్పు ఒప్పులను చెప్తూ, భయము భక్తి నేర్పిస్తూ పెంచింది. మరి ఇప్పుడు రావణుడు మాకు హీరో అంటున్నారు. అంటే పక్కనోడి భార్యను ఎత్తుకుపోయినోడు హీరో అని బహిరంగంగా చెప్తున్నారు. ఈ పైత్యం హీరోలకు కూడా ఉంది. రవితేజ కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, నాకు రావణుడు గ్రేట్ అని. మామూలుగా మీరు రావణాసురుడు ఫ్యానా? అలా అని కాదు, బట్ నేను రావణాసురుడు ఫ్యాన్. ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఎలాంటి గతి పడుతుంది అని చెప్పి రాముడు గ్రేట్, తప్పు చేస్తే నీ చితి కూడా రావణుడిలా కాలిపోతుందిరా అని చెప్తే కదా భయం ఉండేది పిల్లల్లో. హిందుత్వం చెప్పేది అదే, కర్మ సిద్ధాంతం. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాం, మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది అని. ఎవరు నమ్ముతున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరికి ఉంది భయము భక్తి? గుడికి తీసుకెళ్తున్నారా వారానికి ఒక్కసారైనా? రామాయణ మహాభారత భగవద్గీతలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్, ఇవన్నీ కూడా మనిషి ఎలా ఉంటే నాశనం అయిపోతాడో, ఎలా ఉంటే కీర్తింపబడతారు అని గుర్తు చేసే సైకాలజీ బుక్స్. తప్పు చేస్తే ఏం జరుగుతుంది అనే భయం ఉండాలి. అది మనమే చెప్పాలి, చెప్తూ పెంచాలి. తల్లులేమో కిట్టి పార్టీలు, ఇన్స్టాగ్రామ్ రీళ్లు, టీవీలో సీరియల్స్ చూస్తూ బిజీ. ఇంకెప్పుడు పిల్లలకి నేర్పిస్తారు మంచి ఏంటి చెడు ఏంటి అని? ఎవరిది తప్పు? పేరెంట్స్దా, సొసైటీదా, మూవీస్దా, టెక్నాలజీదా, అబ్బాయిలదా? 6th and 7th క్లాస్కి ఇంత సెక్షువల్ నీడ్ క్యానల్లో పడేసి అంత క్రిమినల్ థాట్స్ ఎలా వస్తాయి? పిల్లలు తోటి పిల్లలతో కూడా సురక్షితంగా లేకపోతే ఆడపిల్లల్ని ఇంట్లో తాళం వేసుకుని కూర్చోబెట్టాలా? ఆడపిల్లలకు కూడా చెప్పండి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎవరిని నమ్మొద్దు, ఎవరితో ఉండాలి, ఎవరు ఎంత మంచిగా నటించినా, ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత మంచోడైనా ఒంటరిగా వెళ్ళకండి అని. అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించాలి. ఇన్ని చెప్తాం కానీ కూలీ చేసుకునే తల్లిదండ్రులు ఏమని నేర్పిస్తారు పాపం పిల్లలకి? మన చుట్టూ ఇలాంటి సంఘటనలు జరిగితే, ఒక అమ్మాయి ఉంది, చుట్టూ ఎందరో అబ్బాయిలు ఉంటే ఆపదలో ఉందేమో అని అనుమానం వస్తే, నా ఇంట్లో పిల్లకి ఇలా అయితే ఎలా అని అనుకొని కనీసం సహాయం చేయండి, వాళ్ళ కోసం నిలబడండి, కాపాడండి. ఇవన్నీ చెప్పే ముందు మన ఇంట్లో నుండి మనం మొదలు పెడదాం. మన పిల్లలకు మంచి చెడు ఏంటో చెప్దాం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాట్లాడదాం. ఎదిగే పిల్లలతో కూర్చోండి, మాట్లాడండి. శరీరంలో జరిగే మార్పుల గురించి చెప్పండి. ఆ కన్ఫ్యూజన్కి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. లేదంటే పక్కన ఉన్న స్నేహితులు ఏం చెప్తే అదే నిజమని అనుకుంటారు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. మన ఇంట్లో నుండి మాత్రం ఇలాంటి తప్పు చేసే పిల్లలు సమాజంలోకి రాకుండా ఉండాలని మన ప్రయత్నం మనం చేద్దాం.